అవతారా ఏంలే ఎక్స్పెక్ట్ చేసినాం ఏదో ఒకటి. సీజే అంతా బాగానే ఉన్నది, జస్ట్ దట్ స్టోరీ సేమ్ ఓల్డ్ స్టఫ్ ఉన్నది. ముందరిది ఎట్లున్నదోకి ఫస్ట్ థింగ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది మూవీ. సెంటిమెంట్స్గా చాలా ఎమోషనల్, చాలా కనెక్ట్ అయింది. ఎక్సలెంట్ ఉంది, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా ఎవరైనా కానీ చాలా డీప్ కనెక్ట్ చేసింది మూవీ. సేమ్ అవతార్ 1 అవతార్ 2 ఎట్లయితుందో సేమ్ విజువల్సే, కొత్త విజువల్స్ అన్నట్టుగా ఏమనిపించలేదు. విజువల్స్ అయితే సేమ్ ఉన్నాయి కానీ ఎమోషనల్లీ చాలా కనెక్ట్ చేసింది. ఫ్యామిలీ పరంగా, పిల్లల పరంగా, ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అలా చూపించారు. ఎమోషనల్గా చాలా బాగుంది సెంటిమెంట్ అయితే. ఇది ఇంకా డీప్ ఎమోషన్ కనెక్ట్ అయింది అంతే మేజర్. మిగతా విజువల్స్ అవన్నీ సేమే, అంటే కొత్త విజువల్స్ అన్నట్టుగా ఏం లేవు. చాలా వండర్ఫుల్ మొత్తం. అంటే అవతార్ 2కి అవతార్ 3కి అంత వేరే డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ ఎమోషనల్గానే డిఫరెన్స్ ఉంది తప్ప మిగతావన్నీ మనం ఆల్రెడీ చూసేసాం విజువల్స్, అవే విజువల్స్. కొత్త విజువల్స్ అంటే ఏం క్రియేట్ చేయలేదు. ఎక్కడ బోర్ అనిపించలేదు, ఎక్కడ బోర్ అనిపించలేదు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. విజువల్స్ పరంగా సేమే, కొత్త విజువల్స్ అన్నట్టుగా ఏం లేదు కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎక్కడ కూడా మనకు అంటే స్టోరీ పరంగా కనెక్ట్, మంచి స్టోరీ ఇచ్చారు. స్టోరీ పరంగా చాలా మంచి స్టోరీ ఉంది. స్టోరీ పరంగా మనం మంచి కనెక్ట్ అవుతాం. లేదు అస్సలు తెలియదు. చాలా ఎంగేజింగ్ ఉంది, చాలా మంచి కనెక్టింగ్. ఎక్కడ మనకు లాగ్ అనిపించదు, అట్లా ఏం లేదు, చాలా మంచి కనెక్ట్ అయింది. సాంగ్స్ ఏముండవు, సాంగ్స్ 3Dలో చూసాం. ఇంగ్లీష్లో చూసాను. P6 స్క్రీన్లో, బిగ్ స్క్రీన్లో చూశాను, 3Dలో చూశాను. అసలు ఫెంటాస్టింగ్ అనిపించింది. మొత్తం కనెక్ట్ అయ్యాం, మొత్తం దాంట్లో సింక్ అయిపోయాం మూవీలో. ఫుల్ ఎంజాయ్. Thank you. Not only the visuals, not only the story, it teaches the moral values to the people. It is the greatest point which no one we are expecting. మామూలుగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక స్టోరీ, ఒక ఎమోషను అండ్ విజువల్స్. బట్ మోర్ దెన్ దిస్, ఒక మోరల్ కాన్ఫ్లిక్ట్. యాక్చువల్లీ విలన్ అట్ ది ఎండ్ వచ్చే కాడికి వీ విల్ ప్రిటెండ్ టు లవ్ విలన్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ యూనిక్, అలాంగ్ విత్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ యాక్షన్ సీక్వెన్సెస్ with more emotions than Avatar 2. All of you highlights action sequences and emotion and moral conflicts. Basically the moral conflict, it's a family drama. The family drama between the Jake and his wife and the children, Spider, and also the villain Courage. All of you who are seeing this, book your tickets now. You will go into the Pandora world. It will make you drive into the Pandora world. Please book your tickets now. Watch Avatar 3 in theaters only. Rating I will rate 9.5. And there is only one drawback. The drawback is repetitive. Actually so many things are repetitive. కొన్ని repetitive things చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని 2-3 సీన్స్ వర్కౌట్ అవ్వలేదు అంతే. దట్ ఈస్ ఓన్లీ ద డ్రాబ్యాక్. ఎవ్రీ సీన్ విల్ బి ఎపిక్. బుక్ యువర్ టికెట్స్ నౌ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. హైలైట్స్ అంటే అగైన్ జేమ్స్ విజువల్స్, అది ఇది వరల్డ్ బిల్డింగ్. ఇంకా ఈసారి మనకు మొత్తం అన్ని మిక్స్ అంటే స్కై ఇంకా వాటర్ అన్నీ మిక్స్ చేశారు. పార్ట్ 3 అంటే పార్ట్ 2తో పోలిస్తే సినిమా చాలా బాగుంది. ఫైర్ అండ్ యాష్ అని చెప్పారు. ఫైర్ అండ్ యాషెస్ లైక్ ఇది మనకి సినిమాలో వచ్చే న్యూ విలన్స్. ఆబ్వియస్లీ వీళ్ళు న్యూ క్లాన్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఇందులోని దింపారు. అండ్ వీళ్ళ రోల్ వీళ్ళది ఒక వరల్డ్ చూపించారు. అది ఇది ఫస్ట్ పార్ట్ ఇస్ ద లవ్ స్టోరీ అండ్ సెకండ్ పార్ట్ ఇస్ ద ఫ్యామిలీ కదా. థర్డ్ మోస్ట్లీ మళ్ళీ ఫ్యామిలీ, మొత్తం అంతా ఫ్యామిలీ. పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 2 అలా ఇస్తాను. టెక్నికాలిటీస్ ఎట్లా ఉన్నాయి? 3D మనకి జేమ్స్ నుంచి ఇట్ ఆల్వేస్ ఇంక్రీజెస్. మనకి ఎప్పుడు బాగుంటుంది. హోప్ఫుల్లీ పార్ట్ 4లో ఇంకా వాళ్ళు పెంచితే ఇంకా బాగుంటుంది. బేసిక్గా పార్ట్ 2 ఏమైందంటే వాళ్ళు ప్లాట్ కొంచెము స్టోరీ చాలా స్లో ఉండడం వల్ల, బేసిక్ వల్ల ఇదేం. కానీ పార్ట్ 3 మొత్తం మిక్స్ చేస్తారు. పార్ట్ 1 and 3 మొత్తం అన్ని అంటే ఇది ఫస్ట్ 3 పార్ట్స్ది సాగా ఫినిష్ చేస్తుంది. సో వీ హ్యావ్ ఎ ప్రాపర్ ఎండింగ్. అది సో ఇండియాలో ఆ లెవెల్లో ఆడుద్దంటారా? లైక్ పక్కా ఆడేస్తారు. అవుతారు, ఈజీగా ఆడేస్తారు. ఈజీ.
అవుతాయి కలెక్షన్స్? 1కి 2కి 1.5 బిలియన్ అబో వచ్చేస్తుంది. 2 అబో ఉన్నది ఇంకా డిపెండ్స్ అంతే, ఇంకా మార్కెట్ బట్టి ఇంకా స్క్రీన్స్ బట్టి డిపెండ్స్, బట్ ఈజీగా వచ్చేస్తుంది. అది ప్రచిత్ వారణాసి సారీ, ఈ సినిమా జేమ్స్ క్యామరన్ కూడా నేను వారణాసికి ప్రమోషన్స్కి వస్తాను, సెల్ఫీకి వస్తాను అని చెప్పి అన్నారు కదా, ఇది వారణాసి కూడా హెల్ప్ అవుతుంది అంటారా? వారణాసికి వెళ్ళిపోతుంది అంటే గ్లోబలీ అయితే అది ఇంకా అది ఎక్స్పాండ్ అయిపోతుంది. అండ్ బాబు ఇంకా రాజమౌళి అంటే వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేస్తే ఇంకా మంచిదే. హోప్ఫుల్లీ జేమ్స్ ఇమేజ్ వాడి వీళ్ళని ఇంకా సెట్టే కదా. థియేటర్ ఓన్లీ థియేటర్స్ చూడాలి, ఓన్లీ థియేటర్లో చూస్తే ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఇంట్లో కూర్చొని టీవీలో చూసినా లేకపోతే ఓటీటీలో చూసినా అసలు ఇలాంటి ఫీలింగ్ కాదు. ప్రిఫర్ ది బెస్ట్ థియేటర్, one time watch. The best theaters will give the best 4.5 out of 10. వన్ ఒక్కటే బాగుంది, లాగ్ ఉన్నది మధ్యలో జస్ట్ లైక్ ఆల్ అవతార్ మూవీస్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సీజై చాలా బాగున్నది కానీ ఓకే అంటే ఓవరాల్ గా స్టోరీ ఆల్వేస్ థర్డ్ చాలా లాగ్ ఉండే. ఈ సినిమా మొత్తం అంతా విజువల్స్, గ్రాఫిక్స్ ఇదే మనకి ఇంపార్టెన్స్. ఓవరాల్ ఓకే Obviously. ఎమోషనల్ గా ఉంది Thank you. అంటున్నారు. హాయ్ నమస్తే అండి. ఇప్పుడు ఈ అవతార్ సినిమా చూసాము, సో చాలా బాగుంది. గతంలో అవతార్ 1కి అవతార్ 2కి ఇప్పుడు అవతార్ 3కి చాలా డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే అవతారు మనం 1 చూసినప్పుడు కానీ 2 చూసినప్పుడు కానీ మన తెలుగులో రామాయణం అనే ఒక మెసేజ్ అనేది ఉంది, రామాయణాన్ని ఆదర్శంగా తీసుకున్నారు అని ఒక మనం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా, సో యావత్ తెలుగు ఇండియన్స్ మొత్తం కూడా దాన్ని ఊహించాము. సో దానికి ఈక్వల్గానే మన రామాయణాన్ని ఈక్వల్గానే తీసినారు జేమ్స్ కెమెరాన్ గారు ఆ మెసేజ్ పరంగానే. సో ఇక్కడ ఇప్పుడు అవతార్ 3లో చాలా అంటే భారతాన్ని కూడా ఇన్వెంట్ చేసినట్టుంది. అంటే శ్రీకృష్ణుడు ఒక మనకి పుట్టిన తర్వాత లాస్ట్లో 8వ శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత చాలా భద్రంగా దాచిపెట్టి ఆయన్ని ఎదుగుదలకి అప్పుడు కారణమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నదని, లాస్ట్లో కూడా బిడ్డ తన పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డని ఎలా భద్రపరచాలో కూడా జేమ్స్ కెమెరాన్ గారు చాలా క్లుప్తంగా వివరించారు. ఇది సాంగ్స్ అనేది మెసేజ్ కాదు, ఇక్కడ మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అద్భుతంగా తెరకెక్కించారు. సో ఇక్కడంతా కూడా ఏంటంటే జేమ్స్ కెమెరాన్ గారు ఇక్కడ వాటర్లోని సముద్ర జలాల్లో అట్టడి స్థాయిలో దాగి ఉన్నటువంటి మెసేజ్ని ఆయన చాలా పరిశీలించి ఈ చిత్రాన్ని నిర్మించారని తెలుస్తుంది. సో జేమ్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో ఉంది, సో ఇది తెలుగులో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన దగ్గర ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇటీవల జేమ్స్ కెమెరాన్ గారు రాజమౌళి గారితో మాట్లాడడం, ఇది చాలా ఇండియన్ పీపుల్స్కే కాకుండా భారతదేశాన్ని మొత్తం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఆయన ఈ సినిమాను రిలీజ్ ఆదర్శంగా తీసుకొని నిన్న ఇటీవల మన రాజమౌళి గారితో వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడడం మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అంశం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈరోజు మొత్తం కూడా ప్రపంచ స్థాయి మొత్తం కూడా మన స్థాయి చూస్తుందంటే మనలో ప్రేక్షకులు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, మీడియా కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయని ఒక మెసేజ్ అయితే వస్తుంది కదా, ఆ ఏలియన్స్ని ఆధారంగా తీసుకొని జేమ్స్ కెమెరాన్ గారు ఈ చిత్రం కూడా నిర్మించారు. రాబోయే 2000 సంవత్సరాల తర్వాత కూడా మన భవిష్యత్తులో చెప్పుకుంటారు, ఓ జేమ్స్ కెమెరాన్ ఇటువంటి చిత్రాలు అప్పుడే నిర్మించారని. ఎందుకంటే గాలిలో ఎగిరే మోటార్లు వస్తున్నాయి, అవన్నీ కూడా మనం క్షుప్తంగా ఉన్నాయి. గాలిలో ఎగిరే మోటార్లు, ఇక సముద్ర జలాల్లో లోపల తాగినటువంటి టైటానిక్ సినిమా ఆయన తీసినప్పుడు కూడా లోపలికి వెళ్ళి పరిశీలించేటువంటి అవగాహన కూడా మనం చూసి ఉన్నాము. సో అదే ప్యాటర్న్లో ఈ చిత్రం కూడా మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి నాలెడ్జ్ పెంచుకోవాల్సింది తెలుసుకున్నాను. సో ఈ సినిమా మాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టల ద్వారా థ్యాంక్ యూ. నమస్తే. అడవిలో తీశాడు, తర్వాత 2వ ఎపిసోడ్ చూస్తే అది కంప్లీట్గా వాటర్లో సముద్రంలో తీశాడు. 3వ పార్ట్ చూస్తే కనుక ఇప్పుడు ఫైర్ అంటే ఫైర్ ఒకటే కాకుండా ఇందులో అడవులు కనిపిస్తాయి, ఫైర్ కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది. అంటే ఒక విజువల్ వండర్గా చూడొచ్చు. కాకపోతే సినిమా ల్యాగ్ ఉంది, చాలా డ్యూరేషన్ ఎక్కువ ఉంది. ఒక కథలాగా కాకుండా ఒక విజువల్ వండర్గా చూడొచ్చు. కొత్తదనం పెద్దగా ఏమనిపించలేదు. మాంగోన్ అనే ఒక కొత్త తెగను పరిచయం చేశారు. మాంగోన్ అనే ఒక కొత్త తెగ చూపించే యాక్షన్ సీన్స్ అవే విజువల్గా బాగా బెటర్గా అనిపిస్తాయి. మానవ జాతి మీద ఒక తెగ గెలవడం ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. కాకపోతే ల్యాగ్ అనిపిస్తుంది, చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అంత డ్యూరేషన్ ఉండాల్సింది కాదనిపిస్తుంది. కాకపోతే ఒక కథలాగా కాకుండా ఒక్కొక్క విజువల్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. బెటర్. థ్యాంక్ యూ. బ్రో బట్టలు ఉతుకుతా అంటారు వాసు, ఇప్పుడే చూసాను అవతార్ ఫైర్ అండ్ యాస్. ఓకే
నెక్స్ట్ చెప్పాలా కంటిన్యూ ఓకే. గోడ మీద ఉంటుంది బల్లి సినిమాలో అదొకటి జేమ్స్ చుల్లి. ఇంకోటి ఆగండి మర్చిపోయాను కొటేషన్ ఒకటి. స్విచ్ చేస్తే తిరుగుతుంది ఫ్యాన్ అదొకటి జేమ్స్ కెమెరాన్. ఫైనల్గా ఒకటే మాట, మంచన్న సినిమా పేరు సినిమా చూడండి ఓన్లీ ఆన్ 3D. చూసాను మర్చిపోయాను బొంగులాగా అవెంజర్స్